తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు సమీపిస్తోంది. కానీ ఆ జిల్లాకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ జిల్లాకు క్యాబినెట్లో స్థానం ఖాయంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిందా? ముచ్చటగా 3 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా ఆ జిల్లాకు చోటు దక్కలేదు. దీంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ నిస్పృహ వ్యక్తమవుతుందట. క్యాబినెట్లో చోటు కోసం గంపెడాశలు పెట్టుకున్న ఓ సీనియర్ ఎమ్మెల్యేకు ప్రత్యేక హోదాతో సలహాదారుగా నియమించి చేతులు దులుపుకున్నారు. మంత్రి పదవి లేని ఆ జిల్లా ఏది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. జిల్లాలో ఏ పార్టీ మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలకు గాను 4 చోట్ల హస్తం విజయం సాధించింది. ఇక బాన్సువాడ నుంచి గులాబీ పార్టీ తరపున గెలిచి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 5కు చేరింది. కాగా మొదటి విడతలోనే జిల్లాకు మంత్రి పదవి ఉంటుందని అందరూ ఆశించారు. కానీ రాజకీయ సమీకరణాల్లో భాగంగా అది సాధ్యం కాలేదు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు వినిపించాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికే క్యాబినెట్లో ఛాన్స్ అనే సంకేతాలు కూడా వచ్చాయి. అటు మహేష్ గౌడ్కు పీసీసీ ఇవ్వడం, షబ్బీర్, పోచారంలను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ చేయడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. అయితే సుదర్శన్ రెడ్డి విషయంలో మొదటి నుంచి అధిష్టానం అంత సానుకూలంగా లేదని తెలుస్తోంది. తన కోట పెద్దాయనకు ఒక్క ఛాన్స్ అంటూ సీఎం ప్రయత్నించినా అధిష్టానం మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటూ సునాయాసంగా తిరస్కరించిందట. సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి 7 సార్లు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి జిల్లాలో 9 సెగ్మెంట్లకు గాను 2009 సాధారణ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్కరు కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రిపీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత 2014, 2018లో వరుసగా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మొదటి జాబితాలోనే క్యాబినెట్లో చోటు దక్కాల్సి ఉండగా సమీకరణాల్లో భాగంగా ఛాన్స్ రాలేదు. అప్పటి నుంచి ఆయనను పెద్ద పదవి ఊరిస్తోంది. అసెంబ్లీ స్పీకర్గా అధిష్టానం పేరు పరిశీలించగా సుదర్శన్ రెడ్డి తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సుదర్శన్ రెడ్డిని ఎలాగైనా క్యాబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. మైనారిటీ నేత షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అటు మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ ను వీడి హస్తంగూటికి చేరగా ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఆయనను కూడా ప్రభుత్వ సలహాదారుగా భర్తీ చేశారు. ఇంకా మరో సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గంపై కన్నేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక క్యాబినెట్లోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఆయనకు తెలంగాణ పీసీసీ బాధ్యతలు అప్పగించారు. ఇక మిగిలింది సుదర్శన్ రెడ్డి. సీనియర్లంతా ఏదో ఒక పెద్ద పదవిలో ఉండిపోయారు. సుదర్శన్ రెడ్డి కోసం ముఖ్యమంత్రి లైన్ క్లియర్ చేశారనే ప్రచారం కూడా లేకపోలేదు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన బెర్తు దాదాపు ఖాయమనే చర్చ జరిగింది. అయితే మరో యువనేత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా గట్టిగా ప్రయత్నించారు. పార్టీ ఐటీ సెల్ విభాగంలో కీలక నేతగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన మదన్ కేవలం ఒకేసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం మాత్రమే ఉందట. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి వివాదరహితుడిగా పేరుంది. జిల్లాకు చెందిన విపక్ష నేతలు కూడా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరడం విశేషం. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ తన పేరు ప్రస్తావన లేకపోవడంతో అసంతృప్తి వెళ్లగక్కారు. సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్యమైన మంత్రులు సుదర్శన్ రెడ్డికి నచ్చజెప్పారు. ఎమ్మెల్యేగా ఉండలేకపోతున్నానని అప్పట్లో రాజీనామా కూడా సిద్ధపడినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక మూడోసారి ఒకే ఒక్క మైనారిటీ నేత అజహరుద్దీన్ పేరు తెరపైకి రావడం, మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా జరిగిపోయాయి. కాగా డిసెంబర్లో నుంచి జిల్లా నుంచి కేబినెట్లో ఒకరికి బెర్త్ ఖాయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ ప్రకటించడంతో జిల్లా నేతల్లో ఆశలు చిగురించాయి. కానీ ఒకే రోజులో అవి అడియాసలయ్యాయి. ప్రత్యేక హోదాతో సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ఇక జిల్లాకు మంత్రి పదవి కష్టమని స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షించే అధికారాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం కూడా మంత్రి లేని లోటును పూడ్చగలిగామని అధిష్టానం భావిస్తోంది. సో ఇప్పట్లో జిల్లాకు మంత్రి పదవి ఉండదని తేలిపోయిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుంది అని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. చూడాలి మరి వచ్చే డిసెంబర్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకి మంత్రి పదవి ఇస్తుందా లేక సలహాదారులతోనే పరిపాలన కొనసాగిస్తుందో.